సర్వలోక నియామకుడు, సర్వోన్నతుడైన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహేశ్వర ఆధ్యాత్మిక ప్రియులారా, మహనీయ లూత్ అలైహిస్సలాం అంటే ఎవరు? ఆయన గురించి సంక్షిప్తంగా కొన్ని విషయాలు నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. సోదర మహేశ్వర, లూత్ అలైహిస్సలాం గారు దాదాపు 4000 సంవత్సరాల పూర్వము జోర్డాన్ దేశంలో, జోర్డాన్ అనేది ఈజిప్టు, ఇజ్రాయిల్, సౌదీ అరేబియా దేశం బార్డర్లో ఉంటుంది. ఇరాక్ బార్డర్ కూడా కలుస్తుంది. ఆ ప్రదేశంలో మహనీయ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క సమకాలీనులు ఈయన. ఇబ్రాహీం అలైహిస్సలాం గారు పలస్తీనా ప్రాంతంలో, అరేబియా ప్రాంతంలో, ఈజిప్టు దేశంలో ధర్మ సందేశాన్ని తెలియజేస్తున్నప్పుడు మహనీయ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఈ ప్రాంతానికి 4 రోడ్ల కూడలి, ఆఫ్రికా వెళ్లేదానికి, ఐరోపా వెళ్లేదానికి, ఏషియా వెళ్లేదానికి ఒక కూడలి ప్రదేశమైన జోర్డాన్ దేశం ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ధర్మ సందేశం వ్యాపింపజేయవలసిందిగా ఇబ్రాహీం అలైహిస్సలాం గారు వారిని ఎక్కడ పంపడం జరిగింది. కానీ ఆ లూత్ అలైహిస్సలాం గారి యొక్క జాతి పెడు మార్గాన నడిచి దుష్టకార్యాలు చేస్తూ, దారి దోపిడీలు చేస్తూ, విచ్చలవిడి కామకోరికల కారణంగా విశృంఖల శృంగార జీవితానికి అలవాటు పడి, శ్రమ నుంచి దూరమై సోమరితనాన్ని అవలంబించి స్వలింగ సంపర్కానికి అలవాటు కావడం జరిగింది. ఈ చెడును దూరం చేసేదాని కోసము మహనీయ లూత్ అలైహిస్సలాం గారు విశ్వ ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ ఆ జాతి దుర్మార్గంలో హద్దులు మీరడం జరిగింది. డీటెయిల్స్ విశ్లేషణ తెలుసుకోవాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి మరి ఆ జాతి స్త్రీలను విడిచిపెట్టి పురుషులు ఆ విధంగా ప్రకృతి నియమాలకు విరుద్ధంగా కామకోరికలు తీర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు మహనీయ లూత్ అలైహిస్సలాం గారు ధర్మ అధర్మాలను, నీతి నియమాలను తెలియజేసినప్పుడు, నీవు ఇటువంటి నీతి వాక్యాలు చెబితే ఊరి నుంచి వెళ్ళగొడతాము అని, చంపేస్తామని హెచ్చరించడం జరిగింది. అటువంటి సమయంలో మహనీయ లూత్ అలైహిస్సలాం గారు కారుణ్య ప్రభువుతో అతిహీనంగా వేడుకోవడం జరిగింది. ఓ దైవమా, నా జాతి ప్రజలను ఈ దుష్టకార్యం నుంచి కాపాడే నా ప్రయత్నం అయితే నేను చేశాను, ఇక నీవు ఏమి చేస్తావో అది చేయమని చెప్పినప్పుడు 2 దైవదూతలను మానవ రూపంలో పంపడం జరిగింది. వారు అందమైన యువకులుగా మానవ రూపంలో రావడం జరుగుతుంది. మరి ఆ పట్టణ దుర్మార్గులు లూత్ అలైహిస్సలాం గారి యొక్క అతిథులు ఎవరైతే మానవ రూపంలో వచ్చారో దేవదూతలు, వారిని కూడా చెరిపే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అప్పుడు తన అతిథులకు అగౌరవం జరుగుతుంది అని మహనీయ లూత్ అలైహిస్సలాం గారు చాలా బాధపడ్డారు. అప్పుడు దేవుని ఆజ్ఞ అవుతుంది, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మేము వీరి యొక్క వినాశనం కోసమే వచ్చాము అనేసి అప్పుడు ఆ జాతి మొత్తాన్ని నాశనం చేయడం జరిగింది. ఆ పట్టణాన్ని ఆకాశానికి ఎత్తి ఎల్లకిలా పడవేయడం జరిగింది. ఆ ప్రదేశాన్నే ఇప్పుడు మనము డెడ్ సీ అంటాం, మృత సముద్రము అంటాం. అరబీ భాషలో బహ్రెమయ్యత్ అంటారు. ఈనాటికి కూడా ఆ సముద్రంలో ఈ పట్టణాన్ని పడవేసిన ప్రదేశం ఏదైతే ఉందో ఆ నీటిలో ఒక చిన్న చేప గాని, ఎటువంటి చిన్న జీవరాశి కూడా జీవించలేదు. మనిషి లోపల మునగాలనే గాని మునగలేడు. నీటి సాంద్రత కూడా గాఢంగా ఉంటుంది. అంటే ఆ దేవుని శాపం పడిన ప్రదేశంలో 4000 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఆ తీవ్రత, ఆ శాపం యొక్క తీవ్రత ఈనాటికి కూడా ఉంది అన్నమాట. మరి పవిత్ర ఖురాన్లో ఈ సంఘటన ఉన్నప్పుడు క్రైస్తవుల గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఒక సంఘటనకు సంబంధించి మహనీయ లూత్ అలైహిస్సలాం గారిని చెడ్డవాడుగా క్రియేట్ చేసేదానికోసం ప్రయత్నం జరిగింది. ఆ చెడ్డతనం ఏమిటి అంటే, ఆ జాతి అంతా నాశనమైంది కాబట్టి మానవ సంతానాన్ని ఉత్పత్తి చేసేదానికోసము మహనీయ లూత్ అలైహిస్సలాం గారి యొక్క కూతురులు ఎవరైతే ఉన్నారో తండ్రితో సంపర్కం చేయాలనుకున్నారు. కానీ తండ్రి ఆ కార్యానికి ఇష్టపడడు కాబట్టి ఆయనకు మత్తు ఇచ్చి, ఆ మత్తులో ఉన్నప్పుడు వారు సంపర్కం చేశారు అనేసి బైబిల్ గ్రంథంలో కొంతమంది దుర్మార్గులు ఆ గ్రంథంలో రాసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ నీచులు, నికృష్టులు ఎవరైతే ఉన్నారో దైవ ప్రవక్తల యొక్క గొప్పతనము, వారి యొక్క ఔన్నత్యం గురించి ఆ దుర్మార్గులకు తెలియదు కాబట్టి ఒక లూత్ అలైహిస్సలాం గారే కాదు, చాలా మంది ప్రవక్తలకు చెడులు అంటగట్టడం జరిగింది. వారిపై నిందలు వేయడం జరిగింది. మరి లూత్ అలైహిస్సలాం గారి పైన ఈ నింద వేసి కూతుళ్ళు తండ్రితో సంభోగించారు అని. మరి సోదర మహాశులరా, మేము ఇంతవరకు చెప్పుకున్నట్లు పక్కన సిరియా దేశం ఉంది, ఈజిప్టు దేశం ఉంది, ఇరాక్ దేశం ఉంది. అక్కడ మానవులు ఉన్నారు. ఈ జాతి శిక్షించబడి అంతమైపోయినంత మాత్రాన భూమిపై మానవాళి అంతం కాలేదు.
కానీ దుర్మార్గులైన కొంతమంది క్రైస్తవులు ఏమంటారంటే మానవ సంతాన ఉత్పత్తి జరిగేదాని కోసము, కామ కోరికల కోసం కాదు, శృంగారం కోసం కాదు వారు సంపర్కం చేశారు అని చెప్తున్నారు. మరి సోదర మహాశయరా, దైవ గ్రంథంలో ఎక్కడెక్కడ కల్పితాలు జరిగాయి అని తెలుసుకోవాలి అంటే ఒక్కసారి పవిత్ర ఖురాన్ గ్రంథం అర్థం చేసుకొని చదివితే ఎక్కడెక్కడ వేరే దైవ గ్రంథాల్లో కల్పితాలు జరిగాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసము సోదర మహాశయరా, మనుషుల సన్మార్గం కోసము దైవ ప్రవక్తలతో పాటు కల్పించబడిన కల్పితమైన గ్రంథాలను దూరం చేసి చిట్ట చివరి ప్రవక్తగా, చిట్ట చివరి గ్రంథంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని, అదే విధంగా పవిత్ర ఖురాన్ని పంపడం జరిగింది. ఎవరైతే ధర్మాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలనుకుంటున్నారో, సంపూర్ణ ధర్మాన్ని పాటించి ఇహపరలోకాల్లో సాఫల్యం పొందాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారు ఈ పవిత్ర గ్రంథాన్ని ఒకసారి చదవాలని, ప్రవక్త బోధనలు ఒకసారి తెలుసుకోవాలని నేను వినమ్రంగా వేడుకుంటున్నాను. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధి కలగని దయని వేడుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.